తాజాగా కువైట్ శాసనసభలో ఆమోదం పొందిన ప్రవాసీ కోటా బిల్లు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనివల్ల నష్టపోతున్న 8 లక్షల మంది ప్రవాస భారతీయుల భవిష్యత్తు గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి మనం స్టాటిస్టికల్ గా చూస్తే భారతీయులు 28,000 మంది వివిధ రకాలైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం కువైట్ లో సెటిల్ అయి ఉంటే 5.23 లక్షల మంది ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నారు. 1.16 లక్షల మంది డిపెండెంట్ వీసా మీద ఇప్పుడు అక్కడ ఉన్నారు. 60,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు కువైట్ లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈ కోటా అనేది అమలైతే వీళ్ళందరి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ ఏ రకంగా వాళ్ళు ప్రభావం అవుతారు, ఎవరిని బయటకు పంపించేస్తారు అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది అనేది మన విశ్లేషకులు చెప్తున్నమాట. ఒకసారి సురేందర్ గారు, ఇప్పుడు నిజంగానే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది వైట్ కాలర్ జాబుల్లో ఉన్నారు, బ్లూ కాలర్ జాబుల్లో ఉన్నారు. ఇందాక దేవేందర్ గారు చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెల్ సెటిల్డ్ గా ఉండి కొద్దిగా ప్రభుత్వ పరమైన ఉద్యోగాల్లో ఆ పొజిషన్ లో ఉన్న వారికి ఇప్పట్లో నష్టం వచ్చే అవకాశం లేదు. ఏవైతే కన్స్ట్రక్షన్ రంగంలోనో ఆయిల్ వాటిల్లోనో పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది అన్నప్పుడు, సో వాళ్ళ కోసం ఇప్పటి నుంచే మన ప్రభుత్వాలు ఏ రకంగా సన్నద్ధం కావాలి, ఎంతమంది అక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఏ రకమైన వనరుల్ని మనం ఇప్పటి నుంచే తయారు చేసుకుంటూ రావాలి? వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి రీఇంటిగ్రేషన్ కానీ, రీహాబిటేషన్ కానీ, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాల కల్పనలో కానీ. దేవేంద్ర గారు చెప్పిన దాంతో ఏమనంటే 100% వాస్తవం ఉన్నది. అది అని అంటే ప్రభుత్వం ఈ రోజు అనంటే దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ అడిషన్ టు దట్, నా స్వానుభవంతో నేను చెప్తూనే ఉన్నాను. ఒకటంటే మన దేశంలోనేనంటే ప్రాంతీయ తత్వం బాగా రెచ్చిపోయి ఇవేనంటే ఎవరికి వాళ్ళు వన్ నేషన్ అనేదాన్ని మర్చిపోయి రాష్ట్రము విడగొట్టుకుంటూ ఏ రాష్ట్రానికి ఆ వాళ్ళు అంటే వాళ్ళు పర్సంటేజ్ ఇవనంటే లోకలైజేషన్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా అనుభవంతో చాలా మంది క్వశ్చన్ చేశారు, మీ దేశంలోనే నీ స్టేట్లోనే ఇవి అంటే లోకలైజేషన్ 75% ఉద్యోగస్తు స్థానికులకే ఉద్యోగాలు అన్నప్పుడు మేము ఎందుకు ఉంచుకోవాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తూనే ఉన్నారు. అందుకోసం అంటే భారత గవర్నమెంట్ ఇప్పటికైనా ఇది కనువిప్పు కావాలా, వివిధ రాష్ట్రాలన్నింటిలో కాకుండా వాళ్ళందరికీ కాకుండా ఒక దేశం అంటే నేను ఈ రోజు ఆంధ్రాలో అంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అంటే తెలంగాణలో అంటే ఉద్యోగం అంటే సర్టన్ పర్సంటేజ్ తో వెళ్ళటము అనంటే స్థానికులు వాళ్ళు కోట అంటే కేవలం ఎలక్షన్ కోసం అనంటే సర్టన్ పర్సంటేజ్లు వాడుకుంటూ వాళ్ళు ఎలక్షన్ కోసం వాడుతున్నారు కానీ టోటల్ దేశ పరిరక్షణ కోసము దేశంలో ఉన్న పౌరుల కోసము ఆలోచన చేయటం లేదు. అందుకోసం ఇమీడియట్ గా అట్లీస్ట్ ఇప్పటికైనా అంటే భారత ప్రభుత్వం దీని గురించి సీరియస్ గా ఆలోచన చేసేసి మనం ఆయన గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలాగైనా 1 నేషన్ అన్నట్లు ఉన్నారంటే 1 నేషన్ 1 రూల్ ఫర్ ఆల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవి అని అంటే అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ అని అంటే చేసుకుంటే ఈ డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ కూడా అంటే స్థానికేతర ఇవనంటే డిస్ప్యూట్స్ రాకుండా ఉంటాయి, చాలా తగ్గిపోతుంది. ఓకే, ఎన్ఆర్ఐస్ గురించి అంటే దేవేంద్ర గారు చాలా సజెషన్స్ ఇచ్చారు, అక్కడ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే గవర్నమెంట్ ఎవరైనా కానీ ఇంతవరకు అంటే వాళ్ళ గురించి అంటే పట్టించుకోవటం లేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ మేము ఇక్కడ నుంచి అంటే ఇండియాలో చదువుకున్నాం, బట్ ఐఎమ్ సారీ టు సే ఇండియాలో చదువుకుని అక్కడ వరకు కూడా వచ్చానంటే నా భారతదేశానికి నేను ఇంతవరకు సేవ చేయలేకపోయానే, నేను ఇక్కడికి వచ్చేసానంటే ఇంకొక దేశంలో నేను నా సర్వీసెస్ అని చేస్తాను, నేను తిరిగి వచ్చేసి కనీసం రిటైర్మెంట్ లోపైనా కానీ వచ్చేసి నా భారతదేశానికి కొంతైనా నేను సేవ చేయాలి అని నేను కోరుకుంటాను. ఓకే, నాకు చేతనైనంత వరకు అంటే మేమేమి వాళ్ళ మీద అంటే డిపెండెంట్ కాలేదు. ఇదిగో తిరిగి వచ్చిన తర్వాత మీ అందరికి ఈ ఏనంటే చాలా మంది అంటే వైట్ కాలర్ కాకుండా బ్లూ కాలర్ దీంట్లోకి వచ్చేసరికి వాళ్ళ సేవలు కూడా అంటే హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది గవర్నమెంట్ వాడుకుంటూ వాళ్ళు ఆలోచించేసి ఇప్పటికైనా కానీ అంటే కొన్ని రూల్స్ అన్ని మార్చేసుకుంటూ ఇప్పటికి సరైన రీతిలో కానీ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే అంటే ప్రవాస భారతీయులందరిలో కూడా అంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటది. ఈ రోజు ఇప్పటికేనంటే చాలా మంది ఏ నిమిషంలో ఎవరికి టర్మినేషన్ ఆర్డర్ వస్తుందో, ఎంతమందిని తీసేస్తారో ఇవి అనేది వచ్చినప్పుడు వీళ్ళని వాడుకునే రకంగా ఏ రకంగా అందరూ ఇప్పుడు వీళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ అయి ఉన్నాళ్లే, వాళ్ళందరికి వచ్చేసరికి మన భారతదేశానికి మేము ఎందుకు సేవ చేయకూడదు, వాళ్ళు దాని గురించి ఏంటంటే గవర్నమెంట్లన్నీ అంటే ఆలోచన చేయాలి ఇమీడియట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ రిక్వెస్ట్ అంటే ఈ ప్రాంతీయ తత్వం అనేదాన్ని పోవాలా, అది కాదు ఇది కేసీఆర్ గారు మొదలు పెట్టారు ప్రాంతీయ తత్వం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. లోకలైజేషన్ అని చెప్పేసి 75% అంటే అది చాలా దూరం వెళ్ళి పక్క ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోకి వచ్చేసి అతను క్యాపబిలిటీ ఉన్నా కానీ అతను భారతీయుడే కానీ వచ్చేసి పక్కనే ఆంధ్రప్రదేశ్ లో పనిచేయకపోవటం అని అంటే
ఎందుకోసం ఇలాగా ఈ డివైడ్ అండ్ రూల్ ఎందుకు రావాలా? మనందరం భారతీయులు, మిగతా స్టేట్లో లేదే, మిగతా కంట్రీస్ లో లేదా ఇలాంటివి అని అంటే ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ రావాలా? అది పోవాలా? కనుక దాన్ని ఇమీడియట్ గా భారత ప్రభుత్వం మాత్రం ఆలోచన చేసేసి దీని మీద మాత్రం అంటే ఒక సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఏదైనా కానీ ప్రవాస భారతీయుల్లో మాత్రం కొంచెం ఆశలు స్వీకరిస్తాయి. లేకపోతే ముఖ్యంగా ఆ సర్వీసెస్ ను వాడుకోవాలని కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. వెంకట్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రాంతంలో అంటే నేను చదువుకున్న ప్రాంతం నుంచి కాకుండా జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలోకి వెళ్తున్నాను అంటే రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి అవసరం రీత్యా అంటే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్న అవకాశాలతో సాటిస్ఫై కాక కెరీర్ లో అభివృద్ధి కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు. ఓవరాల్ గా గల్ఫ్ కంట్రీస్ లో చూసుకుంటే చాలా మంది అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లే వాళ్లే ఉంటారు. ఇక్కడ సరైన అవకాశాలు లేక వాళ్ళ ఉన్న ప్లేసుల్లో వాళ్ళకి ఉపాధి దొరక్క వెళ్లే వాళ్లే ఎక్కువ ఉంటారు. రైట్ వెంకట్ గారు? అవును, మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం అండి. అంటే ఎక్కువ శాతం వాస్తవం. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే గల్ఫ్ లో ఉన్నవారు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఏదో ఒక రోజున తిరిగి భారతదేశం రావాల్సినటువంటి పరిస్థితే. అలాగే అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అంటే కొంతమంది అక్కడ ఎక్కువ మంది అక్కడ సెటిల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు ఏదో ఒక రోజు తమ దేశానికి, మాతృదేశానికి వెళ్లాల్సిందే, వెళ్తారు కూడా. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా భారతదేశం మీద ఎక్కువ ప్రభావితం చూపపోవడానికి విదేశీ మార్గద్రవ్యం ఒక ప్రధానమైనటువంటి అంశం అండి. అలాంటి విదేశీ మార్గద్రవ్యాన్ని ముఖ్యంగా అమెరికా, యూరోప్ కంట్రీస్ కంటే కూడా గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఖర్చులు పోగా ప్రతి ఒక్క పైసా వాళ్ళు మాతృదేశానికి ఎందుకు పంపిస్తారంటే ఇక్కడ ఏదో ఒక రోజు మనం ఇక్కడ నుంచి మాతృదేశానికి వెళ్ళాలి కాబట్టి మాతృదేశానికి పంపిస్తారు. అది ఒక మనం ముందుగా గుర్తించుకోవాల్సినటువంటి అంశం అండి. ఇక్కడ రాజకీయ కోణం కనుక చూసుకుంటాం, ఈ విదేశీ మారక ద్రవ్యం ద్వారా ఈ భారతదేశం ఇంత బలోపేతం అవుతున్నప్పటికీ కూడా గల్ఫ్ కార్మికుల మీద కొంతకాలంగా, చాలా కాలంగా వీళ్ళకి కొంత సరైనటువంటి సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, వీళ్ళకి సరైనటువంటి గౌరవం ప్రాతిపదికన ఇవ్వటం కానీ జరగలేదు. ఈ మధ్య రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడంతో కొంతవరకు న్యాయం జరుగుతుంది, కొంతవరకు. దాన్ని మనం వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ పిలుపు ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడు కూడా దానిలో మమేకమయ్యి దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ కల్చర్ కూడా కొంతవరకు ఇక్కడ ప్రవాస భారతీయులు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి సహకరించే విధంగా అక్కడ సింగిల్ విండో పెడతారా, ఎలా పెడతారా అనేది కూడా అది కొంతవరకు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే బ్యాంకింగ్ సపోర్ట్ చేసే విధంగా కానివ్వండి, వీళ్ళ స్కిల్స్ ని, అలాగే మౌలిక సదుపాయాలు ఏదైతే భారతదేశంలో లేదో వాటి మీద మనం దృష్టి సారించుకోగలిగితే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉందండి. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వెంకట్ గారు చెప్పిన, సురేందర్ గారు చెప్పిన విదేశీ మారక ద్రవ్యం అనుకున్నప్పుడు కువైట్ నుంచే గత ఏడాది మన దేశానికి $4 బిలియన్ అంటే అమెరికన్ కరెన్సీలో చూస్తే $4 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం వచ్చింది. అంటే మన ఆర్థిక పరిపుష్టికి అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నా గల్ఫ్ లో ఉన్న ప్రవాసీలు ఇతోదకంగా వాళ్ల సాయాన్ని కూడా మన ఆర్థిక పరిపుష్టికి అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు పక్క దేశాల్లో ఉన్న మన వాళ్ళని కూడా గౌరవప్రదంగా మన దేశానికి తీసుకురావాలి, వాళ్ళకి అన్ని మౌలిక వసతులు కల్పించగలగాలి, వారి దగ్గర ఉన్న వనరుల్ని మనం మన దేశ అభివృద్ధికి వినియోగించుకోగలగాలి. ఆ ప్రాతిపదికన నిజంగానే దేశం ఇప్పుడు ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసైనా ఇంతమంది మన వాళ్ళు పక్క దేశాల్లో కష్టాలు పడుతున్నారు అన్న విషయం అబ్జర్వ్ చేసిన తర్వాత అయినా ఏం చేయబోతోంది? రాష్ట్రాల మీద బాధ్యత వదిలేస్తుందా? కేంద్ర ప్రభుత్వ బాధ్యతను ఇప్పటికైనా గుర్తిస్తుందా? ప్రతి గల్ఫ్ కంట్రీస్ క్యాపిటల్స్ లో ప్రవాసీ భారతీయ సెంటర్స్ ఉన్నాయి. దుబాయ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎవరైతే ఇండియా రావాలని అనుకుంటున్నారో అప్పుడు ఒక్కసారి కౌన్సిలర్స్ తో ఒకసారి మాట్లాడి వాళ్ళకి వాపస్ వచ్చేప్పుడు వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఉంటుంది, ఏం రీస్కిల్లింగ్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళకి దాంతో ప్రకారం ఏం తీసుకోవాలి, ఎలాంటి బ్యాంక్ లోన్ తీసుకోవాలి అన్ని వాళ్ళకి కౌన్సిల్ చేస్తారు. సో నా ప్రకారం ఏంటంటే ఇక్కడ మీరు రావచ్చు, అది ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, MSME లో ఉంది, మీరు ఆత్మనిర్భర్
దాంట్లో ఉంది. తర్వాత మీకు ముద్రా లోన్స్ ఉన్నాయి. ది ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీకు యూ హ్యావ్ టు కనెక్ట్ ద రైట్ డాట్స్. మీకు అన్ని ఉపాయాలు సదుపాయాలు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. 2014 చూస్తే మన విదేశ శాఖ మంత్రి లేట్ సుష్మా స్వరాజ్ గారు ఎంతో దీని మీద పనిచేశారు, గల్ఫ్ దేశాల్లో ఎస్పెషల్లీ. తర్వాత మీరు చూసుంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఫర్గెట్ అబౌట్ వీసా ఆర్ పాస్పోర్ట్, మీకు ఇక్కడ ఇండియా వచ్చి నాకు ఏదైనా చేయాలంటే దాని మీద ట్విట్టర్ మీద కూడా ఆవిడ హెల్ప్ చేసేది. సో సేమ్ థింగ్, సేమ్ కల్చర్ ఈజ్ బిన్ క్యారీడ్ అవుట్. మా ప్రభుత్వం అదే చేస్తుంది. నా ఒక్కటే అష్యూరెన్స్ ఇస్తాను, ఒక ఇంగ్లీష్ లో ఒక సేయింగ్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. సో మా ప్రభుత్వం 2014 నుంచి వచ్చింది. ఏ ప్రాసెస్ లో మీకు చేంజెస్ కావాలో లెట్ మీ టాక్ వెరీ పాజిటివ్. ఏ ప్రాసెస్ చేంజ్ కావాలో మన ప్రవాసీ భారతీయులకి అది చేంజ్ చేస్తూ వచ్చింది, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది. తర్వాత దేవేందర్ రెడ్డి గారు ఏం చెప్పారో అది స్కిల్ డెవలప్మెంట్ అన్ని ఆల్రెడీ కొన్ని మా బీజేపీ రూల్స్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎదురప్ప గారు చేస్తారు, అక్కడ ఎన్ఆర్ఐ పాలసీ వచ్చింది. తర్వాత యోగి గారి గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో చేస్తుంది. ఏ స్కిల్స్ ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో, ఎవరు బయట నుంచి వస్తున్నారో, తర్వాత ఇంటర్నల్ మైగ్రేషన్ తో వస్తున్నారో, ఆ స్కిల్ మ్యాచింగ్ చేసి వాళ్ళకి శ్రీనివాస్ గారు అంటే దీంట్లో నేను రాజకీయాలను వెతకడం అనేది కాదు, కానీ మన దేశంలోనే కరోనా టైంలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఎంతమంది వలస కార్మికులు ఉన్నారు అంటే మన దగ్గర సరైన స్టాటిస్టిక్స్ నిన్న మొన్నటి దాకా కూడా ఎవరి దగ్గర లేవు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని. ఇప్పుడు కువైట్ లో ఎంతమంది ఉన్నారు, అమెరికాలో మన ప్రవాసీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే గల్ఫ్ కంట్రీలో 7 కంట్రీల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఎంత శాతం మేరకు మనం ఉపాధి కల్పించగలం, ఇంకా ఏ రకమైన ప్రణాళికలు కావాలి అన్న స్టాటిస్టిక్స్ నిజంగా మీ దగ్గర ఉన్నాయా? మేడం, అది ఇండివిజువల్లీ ఆ పర్సన్ హ్యాస్ టు రిజిస్టర్. వాళ్ళు వెళ్ళి ఆ పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్, సపోజ్ నేను ఒక ఎలక్ట్రీషియన్, నేను ఒక నా ట్రేడ్ లో నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరే వెళ్ళి రిజిస్టర్ అయ్యి దాంట్లో మీరు ఏ సర్టిఫికేషన్ కావాలో దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. నోబడీ కమ్స్ టు యూ అండ్ సే మీరు ఎలా ఉన్నారు, మీరు దేంట్లో చేయాలి, మీరు ఎక్కడ చేయాలి, ఎవరు చెప్పారు. మీరే ఎంక్వైర్ చేసి అక్కడ ప్రవాసీ సెంటర్స్ ఉన్నాయి, మీకు వెళ్ళి మాట్లాడండి, కలవండి. మీకు అన్ని మీకు ఆ దేశాల్లో ఉన్న ఇమిగ్రేషన్ సంస్థల యొక్క రాయబార కార్యాలయాల పని అదే కదా. మన దేశం నుంచి ఈ దేశానికి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పురోగతి ఏంటి, వాళ్ళకి మన నుంచి ఏ రకమైన హెల్ప్ కావాలి, వాళ్ళు వచ్చి మనల్ని అడగడం కాదు. ఆ సంస్థ యొక్క కార్యనిర్వహణ అదే కదా. వీళ్ళు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడాలి. ఓకే, రెండూ ఉంటాయి, వైస్ వర్స. వాళ్ళు రావాలి, వీళ్ళు కూడా చూసుకోవాలి కదా. ఏమీ తెలియని వాళ్ళు విదేశాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళే వెళ్ళి ఎంబసీలో సంప్రదించాలి అన్న పాయింట్ మేబీ కొన్ని సందర్భాల్లో వర్తించదేమో కదా. ఓకే, లెట్ మీ టెల్ యు లైక్ దిస్. అక్కడ ఎంతో మంది అక్కడ సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు, ఎన్నో సోషల్ క్లబ్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ కి ఒక సోషల్ క్లబ్ ఉంది. వాళ్ళు నేనే చూశాను. నేను గల్ఫ్ దేశాల్లో ఆల్మోస్ట్ కోవిడ్ ముందు ఆల్మోస్ట్ ఆన్ ఒక మంత్లీ బేసిస్ 15 డేస్ నేను టూర్ చేసుకుంటాను. సౌదీ, బహ్రెయిన్, యుఏఈ. నేను పర్సనల్ టూర్ చేసుకుంటాను. నేను కౌన్సిలర్స్ తో కలుస్తా. నేనే చూస్తాను అక్కడ వాళ్ళు ఎవరైతే అన్స్కిల్డ్ లేబర్స్, బ్లూ కాలర్ అని అంటున్నారో, ఎవరైతే చదువురాని వాళ్ళు లోకల్ గా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, సోషల్ వర్కర్స్ ఉన్నారో, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏమేమి ఉపాధులు ఉన్నాయో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అవగాహన పెరిగింది. మనం బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, ఫేస్బుక్, ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రచారం చేస్తోంది. ఇట్ టేక్ టైం. నేను చెప్పట్లేదు 100% అన్ని ఎవ్రీథింగ్ ఇస్ హంకీ డోరీ అని రోజు నేను చెప్పట్లేదు. బట్ ఇట్ టేక్ టైం. పర్సెంటేజ్ వస్తుంది, పర్సెంటేజ్ పెరుగుతుంది, తగ్గట్లేదు. రైట్ దేవేందర్ గారు, ఎస్, ఇప్పుడు మీరు ఈ వాదనతో ఏకీభవిస్తారా? అంటే రైట్, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ రకమైన వృత్తి నైపుణ్యం కలిగి ఉన్నారు అన్నదంతా కూడా మన దగ్గర డేటా అనేది పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు ఇక్కడికి రావాలి అనుకుంటే ఎంబసీలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి సాయం కానీ అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అనేది శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఐఎమ్ స్ట్రాంగ్లీ కండమింగ్ శ్రీనివాస్ గారి వాయిస్ అండ్ వర్షన్. ఇక్కడ ఏముంది అంటే మీకు ఈ రోజు వరకు కూడా మేడం వెరీ క్లియర్ ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారో కూడా ఇవాళ వరకు గవర్నమెంట్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ లేవు. ఇమిగ్రేషన్ అంతా సెంట్రల్ బ్యూరో మీదనే నడుస్తుంది కదా. మీరు అడగమనండి, ఈ రోజు వరకు కూడా ఎంతమంది అసలు బయటికి వెళ్తున్నారు, ఇమిగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారు, మైగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ రోజు సుష్మా స్వరాజ్ గారు ట్వీట్ చేస్తే పని చేస్తారు అంటున్నారు. సుష్మా స్వరాజ్ గారు ట్వీట్ చేస్తే పని చేయాలా అండి?
సుష్మా స్వరాజ్ గారి పని ట్వీట్స్ హ్యాండిల్ చేయడమా? అంటే సుష్మా స్వరాజ్ గారు పాస్పోర్ట్ ఇష్యూ వస్తే రిజాల్వ్ చేయటం అంటే ఒక ఫారిన్ మినిస్టర్ ట్వీట్ కోసం లేదా పాస్పోర్ట్ ఇష్యూ కోసం రిజాల్వ్ చేయటం అంటే దాని కింద సెక్షన్ ఆఫీసర్స్ టీము ఓఎస్డీలు అంటే వీళ్ళందరూ ఎవరు ఉండరు. అంటే మీకు ఎంతసేపు ఉన్నా ఈరోజు ఒక సిస్టమ్ తయారు చేయాలి. బేసికల్గా వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి, ఇన్ని రోజుల్లో చేయకుండా ఈరోజు పాపం శ్రీనివాస్ గారు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఆయన పాపం ఆయన వాయిస్లో కూడా శాంతి లేదు, ఆయన కూడా నమ్మకం లేదు, కాకపోతే ఏదో చెప్పాలని చెప్తున్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా మరి అందుకే కదా మీకు అవకాశం ఇచ్చారు. మరి ఏం చేశారు? మరి మీరు ఏం చేశారు? ఇది 6 సంవత్సరాలు కదా, మీరేం చేశారు? 55 years మేము ఏం చేయలేదు. ఓకే, మీరేం చేశారు? మీకు ఎంత టైం కావాలి ఇదంతా చేయడానికి? అంటే మీకు 55 years కావాలా? మీకు 55 years కావాలా? మీకు 55 years కావాలా? గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఈ రోజు మీ ప్రభుత్వం చేయకూడదు అనే కదా మీకు రెండోసారి కూడా ప్రజలు పట్టం కట్టారు. మళ్ళీ వాళ్ళ తప్పుల్ని ఈ రోజు మనం ఎత్తుకుంటూ కూర్చోలేం కదా ప్రతి విషయంలో కూడా. మేము 55 years అయింది. It is now, I am again saying 100% skilled data bank ఇప్పటిదాకా ఎక్కడ తయారవ్వలేదు. బట్ మేము ప్రయత్నం చేసాం, స్టార్ట్ చేసాం అండ్ స్కిల్ మ్యాపింగ్ నడుస్తుంది. మీరు ఇలా చెప్తే మేము ఏం చేయలేదంటే మేమే చేసామంటే దట్ ఈస్ రాంగ్ రెటరిక్. yes right yes మనం ఇప్పుడు రాజకీయాల గురించి రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శల కోసం కాదు ఈ రోజు మనం అందరం గ్యాదర్ అయింది. ఇప్పుడు 8 లక్షల మంది మనసుల్లో ఒక రకమైన భయము ఆందోళన ఉన్నాయి. నాకు నిజంగా ఇందాక సురేంద్ర గారు చెప్పినట్లు ఎప్పుడు ఎవరికి టర్మినేషన్ లెటర్ వస్తుంది, ఎప్పుడు ఎవరు దేశం వదిలి వెళ్ళిపోవాలి అన్న ఒక డైలమా సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామా అన్న ఒక సొల్యూషన్ కి ఈ రోజు మనం రావాలి. దేవేందర్ గారు. ఎగ్జాక్ట్లీ మేడం. యా, ఇక నేను అదే చెప్తా ఉన్నా. శ్రీనివాస్ గారు ఎంత ఇంటరప్ట్ చేస్తున్నారు కానీ నేను ఏమంటున్నా అంటే సరే ఇవాళ మేము 55 ఏళ్ళైంది ఏం చేయలేదు కదా, ఏం చేయకపోగా మన 1983 ఇమిగ్రేషన్ యాక్ట్ తెచ్చింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ, అది తెలుసుకోవాలి ముందు. తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి చేసినటువంటి అంశాల పరంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నిజంగా ఎన్ఆర్ఐస్ కోసం ఇవాళ ఏ ప్రధాని తిరిగినని దేశాలు తిరిగి బయలాటరల్ రిలేషన్షిప్ డెవలప్ చేసిందని చెప్తున్నారు కదా, నో ప్రాబ్లం, హ్యాపీ. మోడీ గారు తిరిగారు, అంత తిరిగి చేసినారు, దట్ ఈజ్ అప్రిషియబుల్. మరి ఈవేళ ఎందుకు కనీసం ఈ రోజు వరకు కూడా మీరు ఎప్పుడైనా చూసినారా మేడం, మీకు పీటీఐ నుంచి ఎప్పుడైనా ఒక లెటర్ వచ్చినట్టు కానీ లేకపోతే న్యూస్ వచ్చినట్టు తెలిసిందా? మోడీ గారు వివిధ దేశాలకు లెటర్స్ రాసి మా ప్రవాసీలని మీరు జాగ్రత్త చూసుకోండి, ఈ కోవిడ్ సమయంలో మా వాళ్ళకి కనీసం గల్ఫ్ కార్మికులకి ఫుడ్ పెట్టండి, లేకపోతే మా విద్యార్థులకి భోజనాలు పెట్టండి అని ఒక యూనివర్సిటీకి కానీ లేకపోతే ఒక కంపెనీలకు కానీ ఓ గల్ఫ్ దేశాలకు కానీ ఓ యూరోప్ కంట్రీస్ కానీ ఎక్కడైనా ఫారిన్ మినిస్టర్ కానీ మోడీ గారు కానీ లెటర్ రాసినారా? కనీసం మా వాళ్ళ సంక్షేమం ఇది ఒక్కసారి మీరు చూడండి, కనీసం ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు ఆదుకోండి అని ఒక్కనాడైనా వీళ్ళ ప్రవాస మంత్రి కానీ మోడీ గారు కానీ ఎప్పుడైనా లెటర్ రాసినారా? ఒకటి ఆలోచన చేసుకోవాలి. రెండో అంశం ఏమంటున్నామంటే ఈ రోజు వరకు స్కిల్ డేటా చేస్తున్నాం అంటున్నారు. అది స్కిల్ డేటా ఎప్పుడు చేసినారు? రీసెంట్గా లాస్ట్ 15 days 1 month ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఏ ఆ స్కిల్డ్ మీరు డెవలప్ చేసుకోండి, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి అంటున్నారు. అసలు అది ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదండి. దాని మీద ప్రచారాలు ఉండవు, దాని మీద అవగాహన సదస్సులు. దేవేందర్ గారు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళే 3 లక్షల మంది ఉన్నారు, రైట్? ఇప్పుడు మనం పార్టీల మీద విమర్శలు కాదు కానీ అట్లీస్ట్ మీ దగ్గర ఒక డేటా ఉండే ఉంటుంది. మీరు ఎన్ఆర్ఐ గల్ఫ్ సెల్ కన్వీనర్ ప్రెసిడెంట్ గా కూడా ఇప్పుడు మీరు ఉన్నారు. అట్లీస్ట్ మీ దగ్గర ఒక డేటా అనేది ఉండే ఉంటుంది, రఫ్ గానో క్లియర్ గాను. దాన్ని తీసుకొని వెళ్ళైనా ఇప్పుడు మీరు గవర్నమెంట్ కన్సర్న్ గవర్నమెంట్ మీద మన స్టేట్ గవర్నమెంట్ మీద ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చి ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే ఇంతమంది నష్టపోతారు, వాళ్ళకి మనం ఇక్కడ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయాలి, ఒక రిహాబిటేషన్ అనేది ఇవ్వాలి, కొన్ని రిసోర్సెస్ క్రియేట్ చేయాలి అని ఏమన్నా మీరు చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? మేము ఆల్రెడీ కేటీఆర్ గారికి రాసినాము, లెటర్ రాసాము, చెప్పాము. ఈ క్వారంటైన్ విషయంలో కూడా చెప్పాము, ఫ్లైట్స్ పెంచమని కూడా లెటర్ రాసినాము. కనీసం ఈరోజు వాళ్ళు డబ్బులు పెట్టుకొని వస్తాము అని ఇక్కడికి మేము తిరిగి మా కుటుంబ సభ్యుల్ని చూసుకుంటామని అంటే కూడా ఇప్పటికీ ఫ్లైట్స్ కూడా పెంచలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. కొన్ని వచ్చిన వాళ్ళకి కనీసం భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫ్రీ క్వారంటైన్ ఇస్తుందా అంటే అది లేదు. మొన్న ఇదే ఐ న్యూస్ ఛానల్లో నేను వాయిస్ రేజ్ చేస్తే ప్రశాంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి
ప్రశాంత్ రెడ్డి మీరు ఉన్నారు మేడం, మీరే Yes, విట్నెస్ yes, దీనికి. yes, ఆ రోజు yes, నేను మాట్లాడితే నెక్స్ట్ 1 week లో ప్రశాంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి ఫ్రీ క్వారంటైన్ అని చెప్పినారు. Right. మళ్ళీ ఇది ఎప్పుడైతే సద్దుమణిగిపోయిందో మళ్ళీ క్వారంటైన్ కి ఛార్జ్ చేస్తున్నారు. 8,000 రూపాయలు టికెట్ బుక్ చేసినప్పుడు ఫ్లైట్ బోర్డింగ్ అవ్వకంటే ముందే టికెట్ తో పాటు 8,000 క్వారంటైన్ కి కట్టించుకుంటున్నారు. మళ్ళీ దీన్ని కూడా నేను స్ట్రాంగ్ గా ఖండిస్తున్నా. అయితే భారత ప్రభుత్వం అయినా పెట్టుకోవాలి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఈ బాధ్యత రైట్, ఈ పాయింట్ మీద మాట్లాడదాం. మనతో ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు, వాళ్ళతో కంక్లూడ్ చేయాలి. ఎస్ మేడం. రైట్, సురేందర్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకి కువైట్లో కానీ బహ్రెయిన్లో కానీ లేదా జీసీసీలో ఉన్న మిగతా కంట్రీస్లో కానీ ఈ చట్టం అనేది మన దేశంలో కూడా వస్తుందా, లేదా ఈ చట్టంలో నేను కూడా ఒక భాగం అవుతానా, నేను ఎప్పుడు ఉంటాను, నా ఉద్యోగం ఎప్పుడు ఊడుతుంది అన్న కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి అక్కడున్న ఎన్ఆర్ఐ సంఘాలు ఏ రకమైన భరోసా కల్పించబోతున్నాయి, వాళ్ళల్లో కనీస అవేర్నెస్ అయినా కల్పించేందుకు ఏం చేయబోతున్నారు? అట్లీస్ట్ సురేందర్ గారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇవి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండివిజువల్ వాళ్ళ పొజిషన్స్ బట్టి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, కంపెనీలను బట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళ లోకల్ లాస్ వస్తుంది. బట్ మేము చూసేది ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళని అంటే వాళ్ళని మనము డిమాండ్ చేయటానికి ఏమీ లేదు. ఇప్పుడు కేవలం అంటే వాళ్ళ అవసరానికి మనం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాము. దేర్ ఇస్ నో రైట్ ఫర్ అస్. ఎన్ని రోజులు వాళ్ళకి అవసరం అనుకుంటే అన్ని రోజులు వాడుకుంటారు. మేము ఎంతవరకు ఎంతమంది చేసినా గానీ వీ కెనాట్ రిప్రజెంట్ ఇట్. దేర్ ఇస్ నో యూనియన్స్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ ఎవరికంటే వాళ్ళకి అవసరం ఉన్న రోజులు వాడుకుంటాము, తర్వాత తీసేస్తాము అంతే. వాళ్ళు దాని మీద రైట్ అంటే లేదు. మన సంఘాలు ఎంతమంది ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నా గానీ ఇవి దాని విషయంలో ఏమీ ఉండదు. ముఖ్యంగా ఒకటి చిన్న, ఇందాక శ్రీనివాస గారు చాలా గవర్నమెంట్ అంటే మేము ఏ పార్టీలకి సంబంధించిన వాళ్ళం కాదు, కానీ ఏంటంటే మేము భారతీయులంగా చెప్పుకుంటాము, భారతీయులుగా ప్రవాస భారతీయులుగా చెప్పుకుంటాము. ఆయనతో టోటల్ గా నేను అంటే ఏకీభవించటం లేదు. ఒక ఉదాహరణ చెప్తా మేడం, ఎంత బాధతో అనిపిస్తుందో అంటే ఇండియన్ ఎంబసీస్ అని ప్రతి కంట్రీలో ఎందుకోసం పెట్టారు? భారతీయుల సంక్షేమం కోసం, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళని ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఎంబసీలు ఉన్నాయి. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు ఒక ఉదాహరణ చెప్పనండి, ఎవరైనా కానీ దురదృష్టవశాత్తు ఒక ప్రవాస భారతీయులు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం కోసం ఎంబసీ డబ్బులు కట్టకుండా క్యాన్సిల్ చేయరండి. అది మాకు ఇస్తున్న గౌరవం. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడానికి డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు చనిపోయారు క్యాండిడేట్, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు లేరు, మేము చందాలు వేసుకుని వాళ్ళు వీళ్ళు ఇవ్వాలంటే చేసుకుని బాడీ రీపాట్రియేట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఈవెన్ ఎంబసీ గానంటే అయ్యో ఒక మన భారతీయుడు కదా అని, చనిపోయాడు కదా అని దానికి కూడా అంటే వేవర్ ఇవ్వలేదండి. అది మాకు ఇచ్చిన గౌరవం. భారతదేశం ఏమనాలా మేము చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇవి అని అంటే మేము ఇండియా తిరిగి వచ్చిన తర్వాత అని కాదు, ఒక చనిపోయిన వ్యక్తికి కూడా అని అంటే వాళ్ళు ఇవేనంటే డబ్బులు లేకుండా పని చేయలేదు. దానికి ఏమన్నా? వెంకట్ గారు, ఇప్పుడు నిజంగా గల్ఫ్ కంట్రీస్ లో పనిచేసే వాళ్లే కాదు, ఏ దేశాలకు వెళ్ళినా వేరే దేశం వాళ్ళు అక్కడ ఉన్నారంటే నిజంగానే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందున గల్ఫ్ కంట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ఇంకా సమస్యలు చాలా అధికంగా ఉంటాయి అనేది మనకి ముందు నుంచి తెలిసిన అంశమే. ఇప్పుడు అక్కడ నుంచి ఎవరైనా రావాలి అనుకుంటున్నా, లేదా ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉపాధి కోల్పోయి వచ్చే వాళ్ళకైనా సరే మీరేం చెప్తారు? ఇందాక మీరు అన్నారు మనకి ఇక్కడ పనిచేసే మనం వాళ్ళ మీద గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం కూడా మనకి లేదు, వాళ్ళు వాళ్ళ కంట్రీ వాళ్ళని, వాళ్ళ కువైటన్స్ ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఏ దేశం కూడా అనుకోవడంలో తప్పు లేదు అని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనది కాన్వర్ట్ సిచ్యువేషన్, వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెనక్కి రావాల్సిందే. సో ఏం చెప్తారు మీరు? అక్కడున్న మన కువైట్ లో ఉన్న మన ప్రవాసీలకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? అవి ముఖ్యంగా ఏంటంటే ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే దాని మీద కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత దానికి తగ్గట్టుగా అంటే వ్యక్తిగతంగా కొంతమంది మానసికంగా సిద్ధపడాలండి ముందు. తర్వాత మనం భారతదేశం వెళ్ళిన తర్వాత మన యొక్క నైపుణ్యాన్ని ఏ రకంగా అమలు పరుచుకోగలం అనే దాని మీద ఇప్పటి నుంచే కొంత అధ్యయనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజకీయ కోణాలు అంటే ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పింది చాలా వరకు వాస్తవం. అలాగే శ్రీనివాస్ గారు కూడా ఆయన ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఏదైతే మనం మాటల్లో చెప్పామో, ప్రధానమంత్రి గారు చెప్పారో వాటిని అమలు పరచగలిగితే మనకు చాలా సంతోషం అండి. కానీ ఈ అమలు పరిచే తీరులో గాని ఇంకొకటి గాని ఇక్కడ మనం విఫలమైతే ప్రతి ఒక్క వ్యక్తిగతంగా కొంతమంది నష్టపోవచ్చు, కానీ భారతదేశానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. అది ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే మన సురేందర్ గారు చెప్పినట్లు ఏంటంటే ఒక
మోటార్లు మనం ఇక్కడ నుంచి పంపించాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి నేను ముఖ్యంగా ఇంత ముందు కూడా చెప్పాను, విదేశీ మార్గ ద్రవ్యం వల్లనే భారతదేశం ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోగలిగింది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. వీళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళ కోసం మనం నిలబడలేనప్పుడు అటువంటిది రాజకీయ ఉపన్యాసాలు చేయాలంటే గంటల తరబడి ఉపన్యాసాలు చేసుకోవచ్చు అండి, చర్చలు చేసుకోవచ్చు. దానివల్ల భారతదేశానికి కానీ వ్యక్తిగతంగా చేయలేదు. కానీ వీటిని మనం ఏదైతే ఒక పాలసీని క్రియేట్ చేసామో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఒక పారదర్శకత ఉండాలి. ఆ పారదర్శకత ఎప్పుడైతే లోపిస్తుందో అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా ఉండాలండి. ఇక్కడ విభిన్నమైనటువంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారికి ఎంతవరకు సహకరిస్తుంది ఏంటి అనే దాని మీద కూడా ఇది లేకపోతే ఒక రాష్ట్రం కుంటుపడితే దేశం యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందండి. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడ్పాటు అందించాలి. అదే కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు అనేవి అది ఎన్నికల వరకే ప్రభావితం చూపించాలి తప్ప దేశ సమగ్రతకి మన దేశ పౌరుల భద్రతకి ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వాలు సమన్వయ లోపం లేకుండా పనిచేయాలనేది ప్రతి ఒక్కళ్ళం కూడా కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు డిబేట్ లో జాయిన్ అయిన అందరికీ, ముఖ్యంగా కువైట్ నుంచి బహ్రెయిన్ నుంచి కూడా మీ సమయం కేటాయించి మాతో ఈ రోజు లైవ్ లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, మన ప్రభుత్వం నుంచి ఏం కావాలి ప్రవాసీలకి అన్న దాని మీద ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చేందుకు సహకరించినందుకు, సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దేవేందర్ గారు, శ్రీనివాస్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది రాజకీయాలకి సంబంధించిన అంశం అంతకన్నా డెఫినెట్ గా కానే కాదు, ఆర్థిక పరమైన ఒక మనిషి యొక్క జీవన విధానానికి సంబంధించిన అంశం. ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి అవకాశాలను ఎత్తుక్కుంటూ నా జీవిత ఉపాధి కోసం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్ళిన ప్రవాసీలకి ఈ రోజు ఒక గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించాల్సిన బాధ్యత వారి యొక్క మాతృ దేశాల మీద ఆధారపడి ఉంటుంది. మొన్న అమెరికా, ఈ రోజు కువైట్ నా దేశ పౌరులే ముఖ్యం అంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో, చట్టాలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇది హై టైం. మన దేశం కూడా ఆత్మనిర్భర భారత్ అంటూ ముందుకు వెళ్లాల్సిన అంశం. కేవలం పేపర్లకే కాదు, ఆ రకమైన పరిస్థితుల్ని కూడా దేశంలో క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు కువైట్ లో 8 లక్షల మంది భారతీయులు మరికొద్ది రోజుల్లో రోడ్డున పడబోతున్నారు అన్న అంశం డెఫినెట్ గా చిన్నదైతే కాదు. ప్రభుత్వాలు దీని మీద జోక్యం చేసుకోవాలి, రాష్ట్రాలు సమన్వయంతో కేంద్రానికి సహకరించాలి, ఆ కార్మికుల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయాలి, బాటలు కూడా నిర్మించాలి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో డిబేట్ లో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.